నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో ఎమ్మెల్యేల వలస కొనసాగుతున్నది. గతంలో రూల్ చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకొని చేరిన పరిస్థితి. ఇవాళ రేపు మరో 6 చేరతారంటున్నారు. మొత్తానికి ఈ సంఖ్య 26ని దాటించేసి ఈ నెల 24 లోపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే లోపు బీఆర్ఎస్లో ఒక మర్జ్ జరిగిపోవాలి, 2/3 కంటే ఎక్కువ మంది రావాలన్నది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఉంది. అది బహిరంగంగానే అధికారికంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. 26వ తారీఖు బడ్జెట్ 24 స్టార్ట్ అయ్యే లోపు మెజారిటీ ఎమ్మెల్యేలను తెచ్చేసుకుంటామని, అలాగే బీఆర్ఎస్కి ప్రతిపక్ష హోదా కూడా మిగులుతుందా లేదా, కనీసం 12 మంది లేకపోతే ప్రతిపక్ష హోదా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆ 12 మందినన్నా మిగులుస్తారా లేదన్న దాని మీద కూడా చర్చ జరుగుతోంది. ఈ అంశం మీద బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు పల్లె రవికుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, వీరయ్య గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రవికుమార్ గారు నమస్కారం. రవి గారు చెప్పండి, అంటే దీనికి ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ అనుకోండి, ఎవరన్నా మాట్లాడితే మీరు చేర్చుకోలేదా? 14లో చేర్చుకున్నారు, 19లో చేర్చుకున్నారు, 19లో అయితే ముఖ్యంగా 18 తర్వాత కాంగ్రెస్ వాళ్ళనే ఒక పక్షాన్ని విలీనం చేసుకున్నారు కదన్న మాట వస్తూ ఉంది. మీరు చేసింది రైటా రాంగా పక్కకు పెడితే ఇది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్. ముఖ్యంగా హైదరాబాద్ సిటీకి సంబంధించి ప్రజలు స్పష్టంగా మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావాలని కోరుకున్నారు. ఒకటి కూడా కాంగ్రెస్కి రాలే సిటీలో మనం చూస్తే. బట్ ఇప్పుడు సిటీ నుంచి కూడా భారీగా వెళ్తున్నారు. ప్రకాష్ గౌడ్ గారు, గాంధీ గారు, ఇక వరుస లిస్ట్ వస్తూ ఉంది. హైయెస్ట్ మెజార్టీలు కూడా ఇప్పుడు కుత్బుల్లాపూర్ లాంటి చోట హైయెస్ట్ మెజార్టీలు కూడా బీఆర్ఎస్కు వచ్చినటువంటి పరిస్థితి. చాలా 90,000 ఎంతో, 86,000 ఎంతో ఆయన మెజార్టీ వచ్చింది. అంటే ప్రజలు అంత వన్ సైడెడ్గా సిటీలో మీరు చేసిన డెవలప్మెంట్ అనుకోండి, మరొకటి అనుకోండి, ఒక మ్యాండేట్ అయితే ఇచ్చారు. సరే, రాష్ట్రంలో కారణాలు ఏమైనా ఓడిపోయారు. బట్ ఈ ధోరణి ఇలా కొనసాగుతూ పోతే ఎక్కడికి వెళ్తాం? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి మిగతా అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు సరే, పార్టీలు రాజకీయంగా, ఎందుకంటే నేను కూడా ఒక 25 సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేసినట్టు, ఉద్యమకారునిగా పనిచేసినట్టు, ఉద్యమకారుడిగా ఒక సామాజిక స్పృహతో పనిచేసినటువంటి వాళ్ళు, నాకు కూడా ఈ విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఒక అభిప్రాయం ఉన్నది. మొదటి నుంచి కూడా అది ఎవరు చేసినా కూడా ఓకే, ఇది సమాజానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ధోరణి, ఇది పార్టీ ఫిరాయింపులు ఇవన్నది వెంటనే సమాజానికి మంచిది కాదు. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యాన్ని మనం పరిహాసించేదిగా తప్ప బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడే దోహదపడేటువంటి అంశం కాదు. అంతకు మించి ఇంకా కూడా ఏంటంటే, ప్రజలు ఒక వ్యక్తికి ఒక చట్టసభలో ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీకి కావచ్చు ఓటు వేయడం అంటే ఆ పార్టీ విధానాల పట్ల ఓటు వేయడం అనేది మనం గ్రహించాలి. ఆ పార్టీ ఇండివిజువల్ నిలబెట్టేటప్పుడు సరే కారణాలు ఏమైనా 90% గెలవట్లేదు, తగ్గిపోయింది, వాతావరణం కూడా మారిపోయింది ఇవాటి సమాజంలో. దాని మరి అటువంటి అప్పుడు ఆ పార్టీ విధానాలకు, పార్టీ పనికి ఒక మ్యాండేట్గా దాన్ని ఇచ్చినటువంటి దాన్ని, అంటే అది ఆ వ్యక్తికి ఓటేసి గెలిచిన వ్యక్తిది ఆ పార్టీకి ఇచ్చే ప్రతినిధిగా ఇచ్చేటప్పుడు ఓటుగా చూడాలి. 2 ఓవరాల్గా స్టేట్కు లేదా నేషనల్ యూనిట్కి వచ్చినప్పుడు ఆ పార్టీకి ఒక పాత్ర అప్పచెప్తారు. స్థానికంగా ఓటరు ఆ పార్టీ గెలిపించడం అంటే పార్టీ ప్రతినిధిగా గెలిపించడం. ఓవరాల్ స్టేట్కి వచ్చేసరికి ఆ పార్టీకి ఒక పాత్ర ఇస్తారు. అయితే అధికార పార్టీ హోదా కానీ లేదా ప్రతిపక్ష హోదా, అందరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండొచ్చు. మిగతా ఒక ప్రశ్నించే ఒక చట్టసభలో ప్రభుత్వ విధానాలను ఒక ప్రశ్నించే ఒక పార్టీగా ఒక ప్రతినిధిగా మాట్లాడేటటువంటి దాని ఒక ఉంటుంది. కానీ ఒక పాత్ర అప్పచెప్పిన తర్వాత ఒక చట్టసభలో దాన్ని డివేట్ చేయటము అనేది మంచిది కాదన్న ఉద్దేశంతో స్వయంగా ఇదే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ పార్టీ ఫిరాయింపు తీసుకురావడం జరిగింది. దాన్ని ఎందుకంటే ఇట్లా చేసుకుంటూ పోతే మనం వదిలేస్తే వాస్తవంగా ఆ చట్టం తీసుకొచ్చే నాటికి ఇంత దుర్మార్గమైన పరిస్థితులు కూడా లేవు. ఒకటి అక్కడక్కడ జరిగినటువంటిదే మంచిది కాదన్నటువంటి ఒక సదుద్దేశంతో ఒక మంచి సంకల్పము ఆ ప్రయత్నం చేసిన చట్టం తీసుకొచ్చు. అది వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా
ఓకే దాని తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఓకే. దానివల్ల ఏమైందంటే ఆ కారణంగానే ఇవాళ మనం ఒక ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటిది ఇవన్నీ కూడా జరుగుతుంది. ఓకే. అది జనరల్ గా ఉన్నది. ఓకే. ఇక తెలంగాణ కాంటెక్స్ట్కి వచ్చేసరికి ఇవాళటి జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఇంతకు ముందు జరిగినటువంటి పరిణామాలు కానీ నేను ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా రెండింటిని ఒకే ఘాటి గట్టేసి చూడటం అనేది కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తాను. ఓకే. ఎందుకు అంటే 2014 సమయంలో వాళ్ళ తెలంగాణ పరిస్థితులు మీకు కూడా తెలుసు. మీరు కూడా ఆ రోజు ఒక బలమైన ఒక విజ్ఞానవంతుడిగా, ఒక విద్యావంతుడిగా మీరు కూడా ఆ ఉద్యమ సందర్భంలో మీ వంతు పాత్రగా క్రియాశీలకంగా మీరు అభిప్రాయాలు ఎప్పటికప్పుడు వెలుగుచ్చుతూ వచ్చిండ్రు. ఆ తెలంగాణ వచ్చిన క్రమంలో అప్పటికి తెలంగాణ అనేది కొంత చాలా ఉద్విగ్నమైన పరిస్థితుల్లో, చాలా రకమైన ఒత్తిళ్లలో రాష్ట్రాన్ని సాధించుకొని బిల్లు పాస్ కావటం అదంతా జరిగింది. చివరి నిమిషం వరకు కూడా దానికి వ్యతిరేకించేటటువంటి వాళ్ళు, తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేనటువంటి శక్తులు బలంగా అంతే రెసిస్ట్ చేసినటువంటి సందర్భం మనం. ఎందుకంటే మీరు ఈ దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాదు, చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మన తరం చూస్తుండగా కూడా మా కళ్ళ ముందే 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఉండిపోయాయి. ఎప్పుడు కూడా రాష్ట్రం కావాలనే డిమాండ్ వచ్చిందే తప్ప ఈ రాష్ట్రం ఏర్పాటు చేయద్దన్నటువంటి ఒక ప్రతిఘటన, వ్యతిరేకత అనేది ఎక్కడ కూడా రాలేదు. ఒక తెలంగాణ విషయంలో జరిగింది. కాబట్టి 69 నుంచి ఆ రోజు 369 మంది చనిపోయినా, ఆ తర్వాత అనేక సందర్భాలు అనేక రూపాల్లో జరిగినా కూడా రాష్ట్రము అనివార్యంగా వచ్చింది. ఈ కాంటెక్స్ట్ లో 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి, అంతకుముందు సామాజికంగా విద్యావంతులుగా ఇప్పుడు పీపుల్స్ వార్ ఐడియాలజీతో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ జనసభ అని కానీ, తర్వాత మారోజు వీరన్న తెలంగాణ మహాసభ అని, ఇట్లా అనేక వేదికలుగా తెలంగాణ ఉద్యమ 94 నుంచి మన దేశ ఉద్యమం అనేది వచ్చింది. ఇవన్నీ తెలుసు మనకి, అంటే చరిత్ర. తెలంగాణ సాధన సమితి అన్ని ఇవన్నీ కూడా రకరకాల వేదికలు, వందల వేదికలు తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాటన్నిటిని కూడా అణిచివేస్తూ వచ్చింది. ఆ క్రమంలో ఎందుకంటే అంతిమంగా ఒక ప్రజా ఉద్యమంగా, ఒక ప్రజా సంఘాలుగా మాట్లాడే కంటే, ఒక పౌర వేదికలుగా మాట్లాడే కంటే, ఒక రాజకీయ రూపం తీసుకోకపోతే ఈ సమస్యకి ఎప్పటికీ పరిష్కారం ఉండదన్న. అయితే ఆ రోజు టీఆర్ఎస్ వచ్చింది. ఆ వచ్చిన టీఆర్ఎస్ ని తొలినాళ్ల నుంచే ఏమైందంటే దానికి సంబంధించినటువంటి దాని వెంట వేటాడము స్టార్ట్ అయింది. అందుకే 2004లో, ఎందుకంటే ఇది నేపథ్యం ఎక్కడైనా చెప్పడం నా ఉద్దేశం అదే. ఆ రోజు 2004లో ఇదే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన, కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన తర్వాత ప్రభుత్వాన్ని కూడా కలిసి ఏర్పాటు చేశారు. మంత్రులుగా ఉన్నారు హరీష్ రావు గారు, చంద్రశేఖర్ గారు, విజయరామారావు గారు, మొత్తం సంతోష్ రెడ్డి గారు, ఇట్లా 5గురు, నాయి నరసింహారెడ్డి గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఉండి. అయితే మిత్రపక్షంగా ఉండగా కూడా మిత్ర ధర్మాన్ని కూడా విస్మరించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 26 మంది గెలిస్తే 10 మందిని అప్పటికే డిస్టర్బ్ చేసి తన వైపు తిప్పుకోవటం అదంతా కూడా ఎందుకు చేసి, దాని వెనుక అల్టిమేట్ ఇంట్రెస్ట్ ఏంటంటే అయింది తెలంగాణ వాదము అనేది వద్దు, దీన్ని ఎక్కడో ఖతం చేయాలి. దానికి రాజకీయ వేదికగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ని మనం రాజకీయ సమాజం అక్కడి నుంచి మొదలైనటువంటి ఆ తర్వాత అట్లా 2009లో ఎమ్మెల్యే 14 సందర్భంలో ఏంటంటే వచ్చింది. అప్పటికే టీఆర్ఎస్ అనేది ఒక బొట్టాబొట్టిగా 24, ఇవాళ కాంగ్రెస్ ఈ విధంగా 64 ఆ పరిస్థితులు ఏంటంటే దానికి తోడు వెంటనే అప్పటికి ఇదే వాళ్ళ టీడీపీ నాయకుడిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఓటుకున్నతో ఒక ఎమ్మెల్సీ దగ్గర ప్రభుత్వాన్ని 18లో కాంగ్రెస్ నుంచి మొత్తాన్ని మెజారిటీ ఎమ్మెల్యేలు తీసేసుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్. 2018లో కూడా అదే చేశారు కదా, 80 పైగా సీట్లు వచ్చినప్పుడు కూడా అదే జరిగింది కదా. అంటే దానికి ఆన్సర్ లేదు. ఒకసారి మనతో కిషోర్ పోరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. కిషోర్ గారు నమస్కారం. హలో కిషోర్ గారు. నమస్తే. కిషోర్ గారు, ఇక్కడ సరే ఇవాళ జరుగుతున్న ఈ ఎమ్మెల్యేల వలస ఒకటి మనం చూస్తా ఉన్నాం. అయితే ఒక వెర్షన్ వస్తున్నది ఏంటంటే
ఎందుకు చేర్చుకుంటున్నారన్న దానికి సరే ప్రభుత్వం పడిపోద్ది 4 రోజులని కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడారు, వాళ్ళ వెనకాల ఏదో కొట్టుందని చెప్తున్నది ఒకటైతే, 2 బీజేపీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఎమ్మెల్యేలని, దాన్ని అడ్డుకట్ట వేయటం కోసం అని ఇవాళ కొత్తగా ఒక ప్రకటన వచ్చింది. ఇది బీజేపీ చేయకూడదనే ఉంది, చాలా రాష్ట్రాల్లో చేశారు, మర్జీలు చేసుకున్నారు పార్టీలు, వాళ్ళు కూడా ఇప్పుడు మర్జీ అంటున్నారు, విలీనం అంటున్నారు, ఫిరాయింపు అట్లా. సో ఇక్కడ కూడా ఏదన్నా మీ సంఖ్య 7-8 అయినా కూడా కొంత బీఆర్ఎస్ లోంచి కొంత కాంగ్రెస్ లోంచి లాగే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారన్న ఆలోచన వచ్చిందా? ఏంటి నిజంగా బీజేపీ అలాంటి ప్రయత్నం ఏమైనా చేసిందా? ముందుగా శ్రీనివాస్ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు బీజేపీ 2 విషయాలు ఉన్నాయి, ఎందుకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ నాయకులు లక్ష్మణ్ గారు కూడా 2-3 సందర్భాల్లో మాట్లాడారు, ఈ ప్రభుత్వం ఎక్కువ 3 విషయాలు చెప్తాను. అయితే 3 విషయాలు చెప్పాలి. ఎందుకు నవ్వొస్తుంది అంటే, నాకు ఇప్పుడు 60 కావాలండి మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటే, మాకున్నది 8, అంటే 52 రావాలి. 52 ఎమ్మెల్యేలు అంటే మొత్తము బీఆర్ఎస్ వచ్చినా ఇప్పుడు 38 అనుకుంటాను, అందులో 6-7 ఆల్రెడీ పోయారు, వాళ్ళ 32 మంది. ఇప్పుడు 6-7 ఎవరైతే ఉన్నారో వారు కాస్త లీగల్లీ మాట్లాడాలంటే ఒక త్రిశంకు స్వర్గంలో ఉన్నారు, అటు లేరు ఇటు లేరు. వాళ్ళ బేసిస్ ఏంటో ఇంతకీ అవి వాళ్ళని అనర్హత పడుతుందో లేదో కూడా తెలియదు. ఇటు మర్జ్ అయిపోయారు అనడానికి 2/3 మెజారిటీ లేదు కాబట్టి కాంగ్రెస్ లో మర్జర్ కూడా కంప్లీట్ అయిందని అనలేము, వాళ్ళు మర్జ్ అయ్యారని అనలేము. సో ఇప్పుడు వారు కాకుండా సరే వారితో కలిపి 38 అనుకున్నా, ఇక మిగిలితే మా 8-46 అంటే ఇక మీరు చూడండి ఇంకో 14 కావాలి. కొన్ని రాష్ట్రాల్లో అలా జరిగిందని కదా, 1-2 ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు బీజేపీని కదా. ఇప్పుడు గోవాలో కాంగ్రెస్ మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ గవర్నమెంట్ ఒక పార్టీ ఏదో అనుకుంటే స్ప్లిట్ అంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు కూడా వచ్చి జాయిన్ అవుతారు అనుకుంటే ఇక అప్పుడు స్ప్లిట్టే కాదు కదా, మొత్తం మర్జర్. అసలు బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోయింది. ఏదైతే కాంగ్రెస్ తో 2014 ముందు అవుదాం అనుకుందో అది బీజేపీతో అయినా ఎవరికి లాభం లేదే, మళ్ళీ కాంగ్రెస్ కూడా స్ప్లిట్ అవ్వాలి. ఇవన్నీ అయ్యే పనులు కాదండి. అంటే జస్ట్ ఒక ఫాల్స్ ఈక్వలెన్స్, మేమే కాదు వాళ్ళు ఉన్నారు, వాళ్ళే కాదు వీళ్ళు ఉన్నారు, కారణాలు ఇవ్వడానికి ఇవన్నీ పనికొస్తాయి. ఒకటి రెండో విషయం ఎందుకు నేను అంటున్నానంటే కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మా నాయకులు కూడా డైరెక్ట్ గా చెప్పారు, ఏది మా దాంట్లోకి రావాలి అంటే రిజైన్ చేసి వస్తే తీసుకుంటాము, ఎమ్మెల్యేగా మీరు రిజైన్ చేసి మా పార్టీలోకి వస్తే మళ్ళీ బైపోల్ అవుతుంది, మళ్ళీ ఎలక్షన్లకు వెళ్లాల్సి వస్తుంది. అంతకుముందు గత చరిత్ర కూడా తెలంగాణలో మీరు చూడండి, మనకు తెలిసి బీఆర్ఎస్ నుంచి ఒకరు వచ్చారు, కాంగ్రెస్ నుంచి ఒకరు వచ్చారు, ఈటల రాజేందర్ గారు, అటు రాజగోపాల్ రెడ్డి గారు, ఇద్దరు కూడా వాళ్ళ పార్టీలకి మళ్ళీ గెలుస్తామో లేదో బైపోల్స్ లో అని తెలియకుండానే పార్టీలకు రిజైన్ చేసి ఒక సామాన్య ఓటర్ గానే బీజేపీలోకి వచ్చారు కానీ ఎమ్మెల్యేలుగా రాలేదు. సో ఇది రెండో విషయం. ఇప్పుడు మూడవది, లక్ష్మణ్ గారి వారి పక్కన నేనే కూర్చుని ఉన్నాను ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము అంటున్నది ఏంటంటే మేము పడేస్తామని కాదు, కాంగ్రెస్ లో ఆ చరిత్ర ఉంది. ఎన్ని సంవత్సరాలు అయితే కాంగ్రెస్ ఇక్కడ మన తెలంగాణ కానివ్వండి, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి ప్రభుత్వంలో ఉందో సంవత్సరాలు అయితే ఉందో, ఎన్ని టర్మ్స్ అయితే ఉందో 5 సంవత్సరాలకు అనుకోండి, ఎన్ని అసెంబ్లీస్ లో అయితే ఉందో అంతకంటే 2-3 రెట్లు సీఎంలు ఉంటారు. ఎందుకంటే మారుతూ పోతూ ఉంటారు వీళ్ళు. 5 సంవత్సరాల్లో ఒకరిద్దరు, మొన్న రాజశేఖర రెడ్డి గారు తప్పించి కాంగ్రెస్ చరిత్రలోనే 5 సంవత్సరాలు కంప్లీట్ చేసి నెక్స్ట్ లో గెలిచి కంటిన్యూ అయిన సీఎంఏ లేరు. కాబట్టి వారి చరిత్ర అట్లాంటిది, వారి కల్చర్ అటువంటిది. ఆ విషయంలో వారే కుప్పకూలిపోవచ్చు. ఎస్పెషల్లీ ఈ ఎలక్షన్ లో, ఎంపీ ఎలక్షన్స్ లో వారికి తక్కువ సీట్లు వస్తే ఆ ప్రెషర్ కూడా పెరుగుతుంది. కాంగ్రెస్ లోనే ఒక రివోల్ట్ వచ్చే అవకాశాలు ఇట్లాంటివి. అంటే కాంగ్రెస్ రాజకీయం మీకు తెలిసిందే, నాకు తెలిసిందే, గత 70 సంవత్సరాలు మనం చూస్తున్న వారందరికీ తెలిసిన విషయాలే మన రాష్ట్రంలో ఎట్లా నడిచింది అనేది. సో ఆ దృక్పథంతో చెప్పారు. కానీ ఇప్పుడు ఏదో 8 మంది ఎమ్మెల్యేలతో మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పరచడానికి ఇటు కాంగ్రెస్ కేటీఆర్ గారు ఢిల్లీలో దాదాపు 10 రోజులు ఆయన టైం స్పెండ్ చేసినటువంటి పరిస్థితి, జాతీయ స్థాయిలో మీడియాతో వాటితో మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు కొంతమందిని కలిసారు దీని గురించి మాట్లాడటానికని. ఏంటంటే ఈ పార్టీ ఫిరాయింపులా విలీనమా, దీని మీద ఏమన్నా ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది కిషోర్ గారు? దాన్ని కిషోర్ గారు కంప్లీట్ చేయండి. సో అది అక్కడి వరకు అండి. ఇప్పుడు బీఆర్ఎస్ వారికి లేదా కాంగ్రెస్ వారికి వారు రిజైన్ చేసి వస్తామని అంటే ఎవరైనా కానీ రావచ్చు. అంటే ఎంతమంది వస్తారో మీకు తెలుసు. మనకి సౌత్ లో పెద్ద రిజైన్ చేసి వచ్చే కల్చర్ లేదండి. 100 కోట్లు ఎవరు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి?
అది మేము నేర్పించాలని ట్రై చేసినా గానీ ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ వారి కల్చర్ నే ఫాలో అవుతున్నారు. కానీ ఇంకొక విషయం ఇప్పుడే మాట్లాడిన విషయంలో నేను అంటాను, రెండోసారి 88 అంతకుముందు అంటే తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇదంతా మాట్లాడాం, కానీ రెండోసారి 88 వచ్చిన తర్వాత కూడా అక్కడికి రాష్ట్రంలో అపోజిషన్ లేకుండా చేయాలని ట్రై చేయడము, అది కేసీఆర్ గారు. కేసీఆర్ దాన్ని ఒప్పుకోవాలి, మనం ముందు ఒప్పుకుని అయినా కానీ ఇట్ డస్ నాట్ జస్టిఫై. ఇందులో అసలు ఒప్పుకోవటం చట్టం ఒకటి ఉంది, కాదు ప్రజలకి మనం జస్టిఫై చేసుకోవడానికి. ఎగ్జాక్ట్లీ అండి, అది ఆనెస్ట్ గా మనం ఒప్పుకుని తప్పిదం జరిగింది, కానీ మళ్ళీ ఇదే విధంగా కాంగ్రెస్ చేయడం ఈ రోజు తప్పు అని అనడంలో తప్పులేదు. లేదు, వాళ్ళకు కూడా పాపం అదే పరిస్థితి, బొటాబొట్టి ఉంది మెజారిటీ. ఏం చెప్తారు చూద్దాం, దయాకర్ గారిని అడుగుదాం. దయాకర్ గారు, చాలా స్పష్టంగా మీరు ఎన్నికల మేనిఫెస్టోల్లో పాంచన్యాయలో వీటిలో చెప్పింది, ఈ పార్టీ ఫిరాయింపులకు కూడా మేము పూర్తిగా వ్యతిరేకం అన్న లెక్కలోనే చెప్పారు. ఇది కరెక్ట్ కాదు, మేము వస్తే దీన్ని అరికడతాం. ఎందుకంటే చాలా తెలంగాణలో కూడా మీరు సఫర్ అయిన పరిస్థితి, లాస్ట్ టర్మ్లోనే గెలిచిన వాళ్ళంతా అటుపోయి ఏమి లేకుండా అయిపోయిందన్న బాధ మీరు అనుభవించారు. అంటే దీన్ని అసలు ఎందుకు అవసరం వస్తున్నది? రకరకాల వెర్షన్స్ వినపడతా ఉన్నాయి. ఒకటేమో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న వెర్షన్, ఇంకొకటేమో స్వపక్షంలోనే మరీ బొటాబొట్టి ఉంటే రేపొద్దున నన్ను గుంజేసి ఇంకొకళ్ళు కూర్చునే పరిస్థితి రాకుండా స్పష్టంగా తనదైన బలగాన్ని పెంచుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇట్లా రకరకాల వెర్షన్స్ వినపడుతూ ఉన్నాయి. మధ్యలో బీజేపీ వాళ్ళు గుంజుకెళ్ళిపోతారని చెప్పి మేము చేర్చుకున్నాం, ఇవాళ కొత్త ఇది ఒక వెర్షన్ వచ్చింది. అలాగే వచ్చేవాళ్ళు రావటం కాకుండా మళ్ళా ఏమంటారు బురజల్లు వస్తా ఉన్నారు. అక్కడ పార్టీ బాగాలేదు, కేటీఆర్ గారు ఏదో ప్రజాపాలన వచ్చామంటే ఒక లెక్క, అక్కడేదో బాగాలేదు కాబట్టి ఇక్కడ వస్తూనే ఉంటారు. 10 ఏళ్ళు అక్కడే మంత్రులుగా కూడా ఉన్నారు వీళ్ళు చాలా మంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఏమైతుందంటే, మేము ప్రభుత్వంలో వచ్చిన దగ్గరనేమో ఎట్లా కూల్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది, మేము తీసుకున్న దగ్గరనేమో మీరెట్లా తీసుకుంటారు అంటారు. రెండు సమస్యలు కాంగ్రెస్ కి అయితలే. ఇప్పుడు అదే మోదీ గారు ఉన్న స్టేజ్ మీదనే కదా లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు ఉన్నది. కిషన్ రెడ్డి గారు అని, లక్ష్మణ్ గారు అని, రాజా సింగ్ అని, ఇది ఏమైనా కోసే లేదా అని అంటే కాంగ్రెస్ లో కూర్చుకుంటే మధ్యప్రదేశ్ మాదిరిగానా, లేకపోతే కర్ణాటక మాదిరిగానా, లేకపోతే గోవా మాదిరిగానా? దాని వెనుక ఉన్నది ఎవరు? దాని వెనుక లబ్ధి పొందింది ఎవరు? ఇప్పుడు ఒకవేళ అంటే అదొక మోడల్, గుంజుకొని గవర్నమెంట్ పడేసి అప్పుడు బై ఎలక్షన్కి వెళ్ళి అప్పుడు గెలవటం, అది అక్కడ జరిగింది. అది ఇప్పుడు మెజారిటీ అనేది ఎంత మేరకు వస్తుందో 12 మందిని రాజీనామా చేయించి హౌస్ పెర్ఫార్మెన్స్ అడిగితే ఈ 12 మంది లేకుంటే ఈయన ఎక్కువ ఉంటాడు కదా. అవును, మళ్ళీ వాళ్ళు ఎడిగిపోయినరు, బీజేపీకి పోయిండ్రు కదా. బీజేపీ పోయి ఏం చేస్తారు, గెలిచి మళ్ళీ బీజేపీ నుంచే గెలిచి బీజేపీలో ఉంటారు. ఇలా ఎట్లా అంటే బీజేపీ రాజనీతి ఎట్లా ఉంటుందో చూడండి. నేనేమంటున్నంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు అవినీతి కాదు, అసలు మేము అట్లా చెయ్యము అని అంటే, పార్టీ మారి ఏ పార్టీల కన్నా పోతే వీళ్ళు మారిన వల్ల అక్కడ ప్రభుత్వం నిలబడితే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసేటట్టుగా ఒక చట్టం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 51 ఆయనకు ఉన్నాయి, ఒక 41 ఆయనకు ఉన్నాయి. ఆ 10 దీంట్లోకి వస్తే గవర్నమెంట్ ఏర్పాటు అయితే అనుకున్నాం ఒక మాట. ఏది లేదంటే 100 ఉన్నాయి, 50-50 ఉంటే 1 ఇటు వచ్చినా 2 ఇటు వచ్చినా 10 ఇటు వచ్చినా అసలు ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసే పని చేయండి. ఇప్పుడు మనిషి వ్యక్తికే ఉండాలన్నా పార్టీకి ఉండొద్దా నీతి? వ్యక్తి ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఒక మాట అన్నారు, ఏమని, ఎప్పుడు పార్టీ మారుతారో అప్పుడే వాళ్ళ సభ్యత్వం రద్దు కావాలి. ఎప్పుడు ఒకరు పార్టీ మారడం వల్ల ప్రభుత్వం నిలబడుతుందో లేకపోతే ప్రభుత్వం ఏర్పడుతుందో అప్పుడు కూడా ప్రభుత్వాన్ని రద్దు చేయండి. ఎందుకు ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి ఎందుకు? సరే, ఇప్పుడు చట్ట మార్పులు ఏం చేద్దామన్న తర్వాత సంగతి మీకెందుకు అవసరం వచ్చింది కాదు. దయాకర్ గారు కుల్లా మాట్లాడుకుందాం. మీ నాయకులు ఓపెన్ గా చెప్తున్నారు, కలిపేసుకుంటాం 26 మందిని, 20 బడ్జెట్ సెషన్ లోపు మర్జింగ్ పూర్తయిపోద్దని చెప్తున్నారు. మీకు ఎందుకు అవసరం వచ్చింది? ఇది మీరు ఎన్నికల ముందు చెప్పిన దానికి భిన్నం కాదా? ముందు చెప్పింది ఫస్ట్ అది చెప్పే ఇది చెప్తున్నాను. బీజేపీ వాళ్ళే నేరుగా ఈ ప్రభుత్వం ఉండదు అంటుండు. తర్వాత ఇప్పుడు వారు బీఆర్ఎస్ వారు అనే అర్హత కోల్పోయి ఉన్నారు.
వారు చేయకపోతే తెలంగాణలో ఈ కల్చరే లేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు భయపడుతూ చేసింది నాకంటే ఎక్కువ మీకు తెలుసు. వాళ్ళని ఒక జట్టుగా అటు పెట్టి వాళ్ళను కాంగ్రెస్ పార్టీగా చూడకుండా కాసాని జ్ఞానేశ్వర్ గారి ఎన్నికప్పుడు వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి వచ్చింది. నేనేమంటున్నా అంటే సరే రాజకీయాల్లో రాజనీతిజ్ఞత గురించి మాట్లాడితే అన్ని పార్టీల్లో సరే అదే సందర్భం ఉన్నది అనేది అందరు అంటున్నది. మమ్మల్ని తిడుతున్నది అన్ని పార్టీలు తిడుతూనే ఉన్నారు. మా పార్టీని ఏం బినాయింపు కావట్లేదు మీలాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా న్యూట్రలిస్ట్ లో ప్రజలు కూడా అంటారు కదా. కానీ మరి వీళ్ళు అనే దానికి కౌంట్ ఉండదా? వాళ్ళు కూలగొడితే సమస్య లేదు, వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ కి వస్తే సమస్య. అంటే ఇది ఏ రాజనీతి? ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ గారే అన్నారు నాకు కాంగ్రెస్ వాళ్ళు 25 మంది టచ్ లో ఉన్నారు అంటే ఏంది? టచ్ లో ఉన్నారంటే నాకే ఉన్నారు వాళ్ళు వస్తా అంటారు నేనే అంటే ఇప్పుడు 39, 25 ఏమైతే అంతే కదా, 64 అయితే మరి దానికి ఎవరు సహకరిస్తున్నట్టు ఏదన్నా చూసుకొని అంటున్నట్టు. మరి అప్పుడు పోయి కోర్టుకు పోయి 25 మందిని తీసుకుంటారని బీజేపీ బీఆర్ఎస్ అంటలేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తే నీతి, మనం చేస్తే అవినీతి అనేది. కానీ నేను చెప్పి ఈ తరహా రాజకీయాలు జరుగుతున్నాయో వీటిని ప్రజలు హర్షించరు. గాని ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వం ఏర్పడితే కూలుస్తామని చెప్పేటోళ్ళ మీద రేపు రాజద్రోహం కేసు పెట్టండి మాట్లాడుకుంటుంటారు. నిజంగా చెప్పాలంటే ఇదైతే అభద్రతతో నుంచో లేదంటే ఇంకో రకంగా కాదు, ఆ నొప్పి కూడా తెలవాలి. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలు మామూలుగా లేవు కదా. ఇప్పుడు ఎవరు మనం మాట్లాడుతుండగానే ప్రకాష్ గౌడ్ గారు జాయిన్ అయిపోయారు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. ముఖ్యమంత్రి గారు కండువా ఆహ్వానించారు. దయాకర్ గారు మళ్ళీ వస్తాను. దయాకర్ గారు మీ దగ్గరికి మనతో వీరయ్య గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు. వీరయ్య గారు ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంటే సరే ఇది ఎలాగ ఆగదు, జరుగుతుంది, మనంతా ప్రేక్షకులమే. కానీ పాయింట్ ఏంటంటే కొన్ని ఉదాహరణకి ఎంఐఎం ఉంది, నేను ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంఐఎం నుంచి ప్రతిసారి 6, 7, 8 మంది గెలుస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరు పార్టీ మారట్లా. అలాగే ఈవెన్ బీజేపీ, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బీజేపీ నుంచి ఇక్కడ కొద్దిమంది గెలిచినా కూడా ఆ ప్రయత్నం వాళ్ళు వేరే పార్టీలోకి వచ్చేది సీరియస్గా జరగలాల. ఇలా జరగకపోవటానికి ప్రధానంగా ఏపీలో తెలుగుదేశం లేకపోతే వైసీపీ మొన్నటిదాకా, ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, వీటిల్లో మాత్రం ఏపీలో జనసేన, కొన్ని పార్టీల్లోనే విపరీతంగా అసలు అధికారం ఎక్కడుంటే అక్కడికి రెండో రోజుకి వెళ్ళిపోకపోతే నడవని పరిస్థితి అన్న ఒక ఇది ఎందుకు వచ్చింది, ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే లాభమా, వాళ్లకు ఇతరులను కొనుగోలు చేస్తే లాభమా అనేది పాయింట్. ఓకే, ఇప్పుడు బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలకు కేంద్రంలో బీజేపీ ఉంది. అవును, కేంద్రంలో బీజేపీ శక్తి సామర్థ్యాలు వాళ్ళకు బాగా తెలుసు. ఓకే, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయగలిగింది బీజేపీ, మధ్యప్రదేశ్ కూలదోయగలిగింది, కర్ణాటక కూలదోయగలిగింది, ఇంకా అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలనే తారుమారు చేయగలిగిన శక్తి అక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఉంది. అందుకని కొనుగోలు ప్రక్రియలో కాంగ్రెస్ ను మించిపోయింది బీజేపీ. అలాంటప్పుడు ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేలు వేరే దారి చూసుకోవాల్సిన అవసరం వాళ్ళకి కనపడట్లేదు. రెండోది ఏమిటి, అసలు ఇక్కడ ఎన్నికలు అయినాయో లేదో బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు కూడా ఉండదు అని బీజేపీ నాయకులు అన్నారు, 6 నెలలు కూడా ఉండదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కాబట్టి బీజేపీ ఎమ్మెల్యేలకు ఓహో తెలంగాణలో మా ప్రభుత్వం రాబోతుంది లేదా మా మీద ఆధారపడే ప్రభుత్వం రాబోతుంది అనేటువంటి ఆశలు కూడా ఉన్నాయి. అందుకని బీజేపీ ఎమ్మెల్యేలు పక్కదారులు చూడాల్సిన అవసరం వాళ్ళకేం పడలేదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ ఈ పార్టీ ఫిరాయింపుల్ని ఒకళ్ళొకళ్ళు ప్రోత్సహించుకోవడం అనేటువంటిది, అటు బీజేపీ వెనకొండి సూత్రధారిగా బీఆర్ఎస్ ని ప్రయోగించడం అనేది, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ఓటేసినటువంటి ప్రజలు అసలు ప్రజలను ఖాతరు చేసేవాడు లేదు. అంటే ఎన్నికలప్పుడు మేము జనానికి డబ్బులు ఇచ్చినాం, ఓట్లు వేయించుకున్నాం, అయిపోయింది, ఇక ప్రజల పని అయిపోయింది, ఇక మేము ఇప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ధోరణి పెరుగుతుంది.
ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం, ప్రజలకు ప్రమాదకరం, ప్రజల భవిష్యత్తు ఓకే. దెబ్బతింటుంది. ఓకే. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. కీలకమైనటువంటి ప్రశ్న ఏమిటి? అసలు ఈ ప్రభుత్వం ఉండదు, అసలు ఆగస్టు సంక్షోభం అంటున్నారు కదా బీజేపీ నాయకులు. ఆగస్టు సంక్షోభం అంటే ఇక నెల రోజుల్లో ఈ ప్రభుత్వం పని అయిపోద్ది అని వాళ్ళు అంటాం. అంతకు ముందు నుంచే బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అసలు కాంగ్రెస్ వాళ్ళు మాతో టచ్ లో అదే దయాకర్ గారు చెప్పారు, 25 మంది కాంగ్రెస్ వాళ్ళు టచ్ లో ఉన్నారు, కేసీఆర్ గారు అన్నారు స్వయంగానే. ఈ భయంలో పడ్డటువంటి కాంగ్రెస్ ఇక మా ప్రభుత్వాన్ని కూలదోస్తారని చెప్పేసి భయంలో పడ్డటువంటి కాంగ్రెస్ మేము వస్తున్న వాళ్ళని చేర్చుకుంటున్న తప్పేమిటి అనేటువంటి వాదన. గేట్లు తీస్తా ఉన్నారు, తీశారు. మధ్యలో ఇంకొకటి ఇప్పుడు మనకు వచ్చింది, ఒక ప్రముఖమైనటువంటి తెలుగు పత్రికలో ఓకే బిఆర్ఎస్ నాయకత్వమే కేసీఆరే స్వయంగా ఒక బీజేపీ నాయకుడిని సంప్రదించి కాంగ్రెస్ మా వాళ్ళను బీజేపీలో చేర్చుకోండి, లేకపోతే వీళ్ళు కాంగ్రెస్ లకు పోయేటట్టున్నారు అని చెప్పేసి అన్నాడని. అయినప్పటికీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపే పోతున్నారని డైరెక్ట్ గానే రాశాడు. రాస్తే నేను రోజు చూస్తున్నా బిఆర్ఎస్ నాయకులు దాన్ని ఏమన్నా ఖండిస్తారేమోనని. ఖండించలేదు. బీజేపీ వాళ్ళు ఏమైనా ఖండిస్తారేమోనని చూస్తున్నా నేను. బీజేపీ వాళ్ళు కూడా ఖండించలేదు. ఆ వార్త ఏమో ఏదో ఒక రిపోర్టరు, సాధారణ రిపోర్టర్ రాసిన వార్త కాదు, అది మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పింది. అందుకని ఇది సాధారణ విలేకరు రాసిన వార్త కాదు, చాలా సీనియర్ మోస్ట్ రాసినది. ఓకే చెప్పండి. సీనియర్ మోస్ట్ రాసింది. మరి దాని మీద బీఆర్ఎస్ ఖండించట్లేదు, బీజేపీ ఖండించట్లేదు. అంటే అసలు ఢిల్లీలో ఇదొక చర్చ కూడా జరిగింది అంటున్నారు వీరయ్య గారు. ఇప్పుడు కేటీఆర్ గారు నిన్న 10 రోజులు ఢిల్లీలో ఉన్న దగ్గర కొంత ఒక చర్చలు జరిగినాయి అక్కడ కేంద్రంతో. రాబోయే రోజుల్లో వాటి ఫలితాలు చూడబోతున్నాం అని కూడా చెప్తున్నారు. అవి ఏంటో ఇప్పుడే చెప్పడం బాగుండదు కానీ చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ చూస్తా ఉంటే దానికి కూడా స్కోప్ ఉందనిపిస్తుంది, అది కూడా జరుగుతుందేమో అనిపిస్తుంది. అందుకని ఇవన్నీ ఒక భాగం. అంటే కాంగ్రెస్ జస్టిఫికేషన్ కోసం చెప్పుకోవడానికి ఇవన్నీ పనికొస్తాయి. కానీ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? మేము ప్రజలను నమ్ముకుంటాం. ఎవరైనా మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే, ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తే, ఒకప్పుడు ఎన్టీ రామారావు ప్రజల్లోకి పోయినట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేము ప్రజల్లోకి పోతామని అనగలిగారు. ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కనుక ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ ప్రజల్లోకి పోవడానికి సిద్ధంగా ఉండాలంటున్నాను. అంతే తప్ప ఈ మార్గం ఎంచుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ 3 పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నాయనేది నేను. రైట్ రవికుమార్ గారు, ఇక్కడ ముగ్గురు గెలుస్తున్నటువంటి నాయకులు, వాళ్ళు వెనుకున్న క్యాడరు, ఓట్లేసిన ప్రజలు. చాలామంది చెప్తున్నది ఎమ్మెల్యేలు వాళ్ళ అవసరాల కోసం వెళ్ళాలనుకుంటున్నారు, క్యాడర్ కూడా వెళ్ళమంటున్నారు. ముఖ్యమైన క్యాడర్ అటు వెళ్తే 4 పనులు అవుతాయినా, నీకు 2 కాంట్రాక్ట్లు వస్తే నాకు ఎన్న కానీ నీకు ఆయన మనం ఓపెన్గా మాట్లాడుకుంటాం బాగుండు. బట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓట్లేస్తున్న ప్రజలు వాళ్ళు కూడా అటు వెళ్తేనే 4 పనులు మన నియోజకవర్గంలో అవుతాయి అనుకుంటున్నారా? లేదు ఓటర్లు స్థిరంగా ఇదేంటి మనం ఇచ్చిన మ్యాండేట్ ఒకటి ఇంకోటి జరుగుతుంది అనుకుంటున్నారు? మీ అంచనా అసలు ఏం జరుగుతుంది? వాస్తవంగా ఇప్పుడు సరే మీరన్న సబ్జెక్ట్కి నేను, ఎందుకంటే అధికారులు చర్చించుకోవాలి మనం. ఎందుకంటే ప్రజల్లో కనుక చైతన్యం అంత స్థాయిలో ఉండుంటే అసలు అటు కానీ ఇటు కానీ గతంలో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని కానీ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నది చర్చ చేసే అవసరం కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఇందాక అడిగే ఎంఐఎం గురించి అడిగాను, మీరు చూడండి ఎంఐఎం చెప్పిన ఫిరాయించారా పార్టీలు? అదే దానికి ఉన్న కంపల్షన్ అక్కడ ఉంటున్నది తప్ప ప్రజల చైతన్యం. పార్టీ కంపల్షన్, ప్రజల కంపల్షన్? పార్టీ కంపల్షన్. ఏం చేస్తారు పార్టీ? అక్కడ ప్రజలకు రెండింటికి ఉన్న అభినవ కంపల్షన్ వల్ల వాళ్ళు ఆ పార్టీ ఎట్లా ఉంటున్నారు, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు. వేరే వాళ్ళకి అక్కడ స్పేస్ లేదు కాబట్టి ప్రజలు వాళ్ళతోటే ఉంటారు. గెలిచేంత స్పేస్ బయటకు వచ్చేసరికి ఏమైతుందంటే ఇక్కడ నా పాయింట్ అది కాదు. ఇప్పుడు నేను గెలిచా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ 2 ఎవరో రాజెవరు, అది వేరే చర్చ. 5 ఏళ్ళు నేను దండుకోవచ్చు కదా పార్టీ మారితే అనుకుంటే మారొచ్చు కదా. అక్కడ కూడా అక్కడున్న పరిస్థితులు వేరు. అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ఎంఐఎం అనేది హైదరాబాద్ లో ఉన్నటువంటి పాత బస్తీ, మనం అంటున్నటువంటి పాత బస్తీగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి, ఆ పాకెట్స్ లో వాళ్ళని కాదని ఏమి చేసినా కూడా ఎంఐఎం కాదని మిగతా వాళ్ళు గెలిచే పరిస్థితులు లేదు కాబట్టి లీడర్ వాళ్ళతోటే ఉంటారు, ఓటరు వాళ్ళతోటే ఉంటాడు. మిగతా దగ్గరకు వచ్చి అది నేను మళ్ళీ ఇంకా చెప్తున్నాను, ఓటర్ చైతన్యానికి సంబంధించిన అంశం కాదు, కంపల్షన్ బోత్. అది పబ్లిక్ కావచ్చు,
పార్టీ కావచ్చు. ఓకే. కానీ బయటికి వచ్చేసరికి ఏమైందంటే ప్రజల్లో ఆ చైతన్యం, ఈ ఓటు చైతన్యం, ఓటు అనేది ఇదొక మన, ఎందుకంటే నేను సరే ఒక పార్టీకి ప్రతినిధిగా ఇక్కడ అభిప్రాయాలు ఉన్నాయి, నేను కూడా నాకున్నటువంటి దాంతో నేను అందుకే నేను కూడా అయితే ఇక్కడ జరుగుతున్నట్టు ప్రజల ఓటు చైతన్యము, ఓటర్ దగ్గరకు వచ్చేసరికి ఆ చైతన్య స్థాయి ఆ విధంగా ఉంటే పార్టీలు, మిగతా వ్యక్తులు కూడా, నాయకులు కూడా ఇట్లే ఉండేది. వాళ్ళే అదే మన ప్రకాష్ గౌడ్ గారు తిరుపతిలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడి, నాకు సరే మిగతా రాజకీయ మిగతా ఎందుకంటే ఆయన మాట్లాడింది అంటే నాకు రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారు అన్న. అప్పుడు ఏం చేయాలి, ఆయన అక్కడి నుంచి వచ్చినోడు కాబట్టి మళ్ళీ టీడీపీలో చేరి ఉండాలి, కానీ మరి కాంగ్రెస్ లో పెడుతున్నారు, దాన్ని ఎట్లా అర్థం చేసుకో. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కాంట్రడిక్టరీగా, ప్రజలకి ఏమీ లేదు. ఇందాక వీరయ్య గారు చెప్పినట్టుగా ఓట్లు అయిపోయిన తర్వాత మాకు ఓట్లు వేసిండు, 5 ఏళ్లకు మాకు 5 ఏళ్లకు మాకు రాసి ఇచ్చేసారు అన్నట్టుగాని వీళ్ళు డిమిట్ అనుకుంటున్నారు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, 5 ఏళ్ళు మాకు ఏం సంబంధం లేదు అనేటటువంటి ఒక ధోరణి. ఇదంతా కూడా అయితే చైతన్యానికి సంబంధించింది. పార్టీలు కూడా పనిచేయలేదు. నిజంగా ఆ చైతన్యమే ఉంటే నేను ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతూ ఆ మాట మాట్లాడకూడదు, కానీ ఇలా కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు మనగడ కోసం స్ట్రగుల్ చేయాల్సిన పరిస్థితుల్లోకి ఎందుకు ఉంటాయి? సింపుల్. 2, సామాజిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలే, అది ఏదైనా కూడా ఎజెండా పట్టుకున్నటువంటి ఏ ఎజెండా అయినా కావచ్చు, సామాజిక ఎజెండా, దానికోసం నిరంతరం అదే జీవితంగా పనిచేసేటటువంటి వాళ్ళు చట్టసభల్లోకి ఎందుకు రాలేకపోతున్నారు? అంతే కదా. ఇవన్నీ కూడా ఇది మీరు అడిగిన దానికి సంబంధించి ఇప్పుడు మిత్రులు మాట్లాడిన దానికి ఇప్పుడు వీరయ్య గారు మీద ఒకటి నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఎందుకు అంటే ప్రభుత్వాన్ని 6 నెలల్లో కానీ సంవత్సరంలో కానీ కూల్చివేస్తాం కానీ పడగొడతామని కానీ టిఆర్ఎస్ పార్టీ అంటే 6 నెలల కంటే ఉండదంటే అర్థం అదే. చెప్తాను తప్పకుండా. ఎందుకు అంటే ఎందుకు ఆ కాంటెక్స్ట్ లో ఏంటంటే మరి అట్లా అనుకుంటే ఆ మాట మొట్టమొదటిగా మాట్లాడినటువంటి కడియం శ్రీహరి గారు మీ దగ్గర ఉన్నారు. కడియం శ్రీహరి గారు ఎందుకు ఆ సీక్వెన్స్ లో మాట్లాడిందంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గత చరిత్రలో ఇంకా వెనక్కి వద్దు, 1989 లో మరి చెన్నారెడ్డి గారు నాయకత్వం వచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టింది. అది చెప్పింది కూడా ప్రభుత్వం వీళ్ళు పడిపోతారని చెప్పింది, కానీ మనం అధికారంలో కోసం అని చెప్పేసి చెప్పలేదు. ఆ స్పష్టత ఉంది. చెన్నారెడ్డి తర్వాత మళ్ళీ చెన్నారెడ్డి 13 నెలలకే జనార్దన్ రెడ్డి, ఆయన 11 నెలలకే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఇట్లా అంతకు ముందు గతంలో కూడా పివి నరసింహారావు గారిని మిగతా అవన్నీ మనకు ఆ చరిత్ర. ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆ చరిత్ర నేపథ్యంలోనే ఇవాళ కొంత పొలిటికల్ గా కూడా ఏమైందంటే విదిన్ ఆ కాంగ్రెస్ పార్టీలోనే తెలంగాణకు సంబంధించి ఒరిజినల్ కాంగ్రెస్ అనేటటువంటి వాళ్ళు ఒక బంచిగా ఉన్నారు. బయట నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇట్లా మిగతా కొంత ఉన్నటువంటి వాళ్ళు ఒకరు. ఈ రిఫ్ట్ అనేది ఇంటర్నల్ గా ఉన్నది. ఈ కాంటెక్స్ట్ లో ఎక్కడో ఇది ఉంది. సంఖ్య కూడా ఏంటంటే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అది అవుతుంది. కాబట్టి మనం మాకుంటది రాజకీయంగా ఒక కట్టుంటది. అది ఒకటి. రెండవది ఇంకొకటి బీజేపీలో చేర్చుకోండి అని చెప్పేసి అంత పరిస్థితి అవసరం లేదు. బీజేపీలో చేర్చుకోండి. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఒక తెలంగాణ ఎజెండా మీద తెలంగాణ వచ్చినటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల వ్యూహాలతోటి పార్టీ ఇంకొక మాట ఏంటంటే ఇవాళ ఎందుకు అంటే సబ్జెక్టు కాంగ్రెస్ పార్టీ ఈ యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మొన్న ఈ చట్టం తెచ్చిన 30 ఏళ్ల తర్వాత మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టింది. దీని వస్తే ఈ చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పి చెప్పింది. సరే పోనీ అది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎవరైనా కనుక పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, నేనే ఉండి దగ్గర కొట్టిస్తా అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలి? కిషోర్ గారు ఇక్కడ ఒక చర్చ ఎన్నన్నా మాట్లాడుకోండి. ఇప్పుడు ఏమన్నా ఈ డబ్బు రాజకీయం మరొకటి ఇట్లాంటివి ఉంటే సౌత్ నుంచి మెల్లగా నార్త్ కూడా పాగుతూ ఉన్నాయి. అక్కడ మీరు సరే కొన్ని కొత్త వ్యవహారాలు అమలు చేస్తుండొచ్చు, రాజీనామాలు చేయించి ప్రభుత్వాన్ని పడగొట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ వాళ్ళ పోటీ చేయించి గెలిపించుకొని ఈ ఏమన్నా నడవని. బట్ సమస్య అంతటికి మూలం ఎక్కడ ఉందంటే ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ముఖ్యమంత్రిగా మన పార్టీ నాయకులు ఉండాలంటే ఆ ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మ్యాండేట్ ఏమన్నా ఇవ్వనివ్వండి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చూసో లేకపోతే రేవంత్ రెడ్డి గారిని చూసో ప్రజలు ఓట్లేశారు. ఒక బలమైన నాయకుడిగా కనపడ్డారు, లేదు కాంగ్రెస్ గెలుస్తుంది కర్ణాటకలో.
అంతకుముందు బీఆర్ఎస్కి వేస్తే కేసీఆర్ గారిని చూసి ఓట్లేసి పార్టీని చూసే ఓట్లేస్తున్నారు. ఇండిపెండెంట్గా ఎవరికి ఏం ఇది లేదు కిషోర్ గారు. మరి ఎన్నికల వ్యవస్థ ఇది ఉన్నప్పుడు నలుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉంటే నువ్వు సీఎం, నలుగురు గుంజుకొచ్చుకుంటే నువ్వు కూడా సీఎంఏ, ఈ ధోరణి ఉంటే రాజకీయం మరి ఇలా కాక యాంటీ డిఫెక్షన్ లా ప్రాపర్ గా పనిచేయదు. స్పీకర్ మనోడైతే ఏమైనా చేయొచ్చు. ఈ ధోరణి కాకుండా మీరేదో ఎన్నికల సంస్కరణ ఢిల్లీలో చెప్తా ఉంటారు, కానీ ఎందుకని కనీసం సీఎంకి ఒక డైరెక్ట్ ఎలక్షన్ లాంటిది? ప్రజలు ఓట్లు ఒక పార్టీని ఒక నాయకుడిని చూసే ఓట్లు వేస్తున్నారు తప్ప మరి దీనికి మీరు ఏమి చేయట్లా. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, ఇలాంటి మార్పులు ఏమీ జరగట్లా. మీరు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కి వెళ్దాం, అట్లీస్ట్ ఫర్ స్టేట్స్, ఫర్ స్టేట్స్ కైనా ఏదైనా అది మిగిలిన అన్ని పార్టీలకి ఓకే అయితే తప్పనిసరిగా అది చర్చ చేయొచ్చండి. మనం మినిస్టీరియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ ఉంది. ఈ రోజు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ నుంచి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీకి అమెరికాలో ఉన్నట్లుగా డైరెక్ట్ గా ప్రజలే ఎగ్జిక్యూటివ్ లో ఉన్నతాధికారి అంటే ప్రైమ్ మినిస్టర్, మన దగ్గర ప్రైమ్ మినిస్టర్ అంటాం. నేను దేశానికి చెప్పట్లేదు సార్, దేశానికి చెప్తే మీరు చూస్తుంది కూడా అదే. కనీసం రాష్ట్రాలకి దేశంలో మన నియంత్రణ తయారవుతారు. సేమ్ థింగ్ అండి. ఇప్పుడు దేశంలో నియంత్రణలు తయారైతే రాష్ట్రంలో నియంత్రణలు తయారు కారా, లేకపోతే ఇప్పుడున్న పార్లమెంటరీ డెమోక్రసీలోనే మనకు నియంత్రణలు అంతకుముందు రాలేదా? ఇవన్నీ మన అందరికి తెలిసినవేనండి. మనం ఒట్టిగా జస్ట్ లూజ్ గా మాట్లాడడం వల్ల లేదంటే మరి ఇందాక దయాకర్ గారు చెప్పినట్టు వెంకయ్యనాయుడు గారి స్టేట్మెంట్ పార్టీ మారిన మరుక్షణం డిస్క్వాలిఫై అయిపోవాలా ఉందా? అది ఒక్క నిమిషం. ఈ రోజు ప్రస్తుతం ఉన్న చట్టం అయితే ఈ రిఫార్మ్స్ తప్పనిసరిగా ఆలోచించాలి, రిఫార్మ్స్ అందరము ఆలోచించాలి. ఈ రోజు ప్రస్తుతం ఉన్న చట్టం ఏదైతే ఉందో అది రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన చట్టం. అందులో ఏంటి అంటే 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ అందరూ కొంచెము విఘ్నులే కాబట్టి డిస్కషన్ కొంచెం ఫెయిర్ గా చేయబట్టి నేను మాట్లాడు. చెప్పండి. పార్టీ తరఫున ఉండే రాగద్వేషాలు అవి ఉంటూనే ఉంటాయి. బీజేపీ వైపు హేట్రెడ్ అది కనిపిస్తూనే ఉంటుంది. అది డైరెక్ట్ గా ఫేస్ మీద అంటే ఫస్ట్ మాటలు మాట్లాడడమే. ఇప్పుడు పోయేదేమో బీఆర్ఎస్ వారు, తీసుకునేదేమో కాంగ్రెస్ వారు, మనం అటాక్ చేసేదేమో బీజేపీ. కన్సిడరేషన్ సో ఇప్పుడు వారు రాజీవ్ గాంధీ గారు చేసిన దాంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు అన్నట్లుగా సింబల్ యూజ్ చేసుకుని ఒక పార్టీ పేరు వాడుకుని గెలుస్తున్నారు చేయబట్టి, పార్టీ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి, ఇండిపెండెంట్ గా తక్కువనే ఉంటారు కాబట్టి ముందు పార్టీకి లాయల్టీ అనేది ఒకటి ఉండాలి. ఆ లాయల్టీ వీడినప్పుడు ఇండివిజువల్ గా వీడినప్పుడు తప్పనిసరిగా వారికి అనర్హత వేటు పడాలి అని చెప్పి ఆ నిర్ణయం మాత్రం స్పీకర్ చేస్తారు అని ఎవరో చేయాలి. కోర్టులు చేయాలి, లేకపోతే స్పీకర్లు చేయాలి. స్పీకర్లు అయితే ఇంకా ఫాస్ట్ గా చేయొచ్చు. కోర్టులు మీకు ఎలక్షన్ పిటిషన్లే 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినవి కూడా చాలా ఉన్నాయి అయిపోయిన తర్వాత. సో స్పీకర్లు అయితే ఫాస్ట్ గా చేయగలరు అనేది ఒకటి. అది రాజీవ్ గాంధీ గారు తెచ్చిన చట్టమే, ఇది న్యాయపరమైన విషయమే. రెండవది ఇప్పుడు ఒక పార్టీ ఒక కుటుంబ కబ్జాలో ఉందనుకోండి, నిజంగానే మనము పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యము మన దగ్గర కరువు అయింది చేయబట్టి, మన దేశంలో ఉన్న పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం అన్ని పార్టీలు అదే పరిస్థితులండి. అది ఏదన్నా ఉండనివ్వండి సార్, నన్ను మాట్లాడినివ్వండి. జస్ట్ నేను విఘ్నులు అని చెప్పాను కదా, అందరూ కొంచెం డిస్కస్ చేయగలుగుతారు. ఇక్కడ పొలిటికల్ స్కోరింగ్ కాదు మనం ముఖ్యంగా. ఇప్పుడు పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యము కరువైపు చేయబట్టి ఇప్పుడు ఫైనల్ గా ఒకవేళ పార్టీ ఎవరే ఆధీనంలో అయితే ఉందో, ఎక్కువగా మన దేశంలో కుటుంబాల ఆధీనంలో ఉంటాయి. ఉన్నప్పుడు వారు మిగిలిన పబ్లిక్ ఇది ఒపీనియన్ కి విరుద్ధంగా వారి కంట్రోల్ ను ప్రిజర్వ్ చేసుకోవడం కోసము ఎమ్మెల్యేలని, ప్రజా ప్రతినిధులని తమ సొంత మనుషులుగా వాడుకుంటే అది నష్టము. సో అంటే ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు గుర్తురావాలి ప్రశ్న కాదు. మీరు మంచి ప్రశ్న రాజీవ్ గాంధీ గారు చేసిందే చెప్తున్నానండి. రాజీవ్ గాంధీ గారు చేసిన చట్ట సవరణకే చెప్తున్నానండి. అప్పుడు ఏమవుతుందంటే ఒకే పార్టీలో 3/2 మంది అన్నాం అనుకోండి, మెజారిటీ అనుకోండి, వారే ఆ లెజిస్లేచర్ లో పార్టీగా డిసైడ్ చేసి వారు అసలు పార్టీ అవుతారు. మిగిలిన వారు అన్అఫిలియేటెడ్ గా, మిగిలిన 1/3 అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు అన్అఫిలియేటెడ్ అవుతారు. అది కాంగ్రెస్ పోయిన అసెంబ్లీలో అదే అయింది. 12 మంది వెళ్ళిపోగానే వీరి పిసిసి అధ్యక్షుల వారు ఎంపీగా గెలిచి రిజైన్ చేసి వెళ్ళిపోగానే అది 2/3 అయిపోగానే వాళ్ళు పోయి మర్జ్ అయ్యారు. ఇక్కడ మిగిలిన 6 ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్నారో అన్అఫిలియేటెడ్ మెంబర్స్ అయ్యారు సపరేట్. అంతే, వారికి ఒక పార్టీ లేదు, ఏమీ లేదు అసెంబ్లీ ఇస్ కన్సర్న్. సో ఇది ఏంటంటే ఇద్దరివి ఎమ్మెల్యేలు ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధులు, వాళ్ళని ఎన్నుకున్న ప్రజల అభీష్టాలను గౌరవిస్తూనే ఒకవైపు అంటే పార్టీ పెద్దలకు వీళ్ళు బానిసలు అవ్వవలసిన అవసరం లేదు అన్నట్లుగా గౌరవిస్తూనే, ఇంకొక వైపు ఏంటి అని అంటే
ఇప్పుడు ఒక్కొక్కరు ఇద్దరిద్దరు ఇష్టం వచ్చినట్లు చేస్తాము, పార్టీ సింబల్ మీద గెలిచి ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే అది వీలు పడదు అని చెప్పి రాజీవ్ గాంధీ సో గారు ఇప్పుడు వెళ్తున్న దాన్ని మనం వెల్కమ్ చేయొచ్చు అంటారు. ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఈ ఫిరాయింపులకి ఈవెన్ తోక పార్టీలు కూడా అతీతం కాకుండా పోయాయండి. పోయినసారి సిపిఐ పార్టీ వాళ్ళని కూడా మర్జ్ చేసేసుకున్నారు. ఒకరు రవీంద్ర నాయక్ గారు అనుకుంటా, వారొకరు ఉంటే ఇక సిద్ధాంతాలకు లోబడి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అవి మాట్లాడేవారు కూడా ఏకంగా ఈ అమ్ముడు పోయే కార్యక్రమంలో భాగస్వాములు అయినారు. మా దగ్గర అట్లీస్ట్ మళ్ళీ ఎలక్షన్ లో నిలబడాల్సి వస్తుంది. కానీ కమ్యూనిస్టులు జాయిన్ అయినా, కాంగ్రెస్ వారు వెళ్ళి జాయిన్ అయినా, ఈ రోజు బీఆర్ఎస్ వారు పోయి కాంగ్రెస్ లో జాయిన్ అయినా కానీ వారికి అటువంటి భయం ఎటువంటిది లేని పరిస్థితి ఈ రోజు ఉంది. రాజీవ్ గాంధీ గారిది. ఈ రోజు ఏమంటున్నారు, ఇప్పుడు అదే సంవిధానం అనుకుంటూ, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అనుకుంటూ రాహుల్ గాంధీ గారు రోజు గొడవ చేస్తున్నారు. మరి వారి తండ్రి గారు తీసుకొచ్చిన దాన్ని ముఖ్యమంత్రి పూర్తిగా ప్రతిరోజు ఒక్కసారి కాదు 2/3 వచ్చి జాయిన్ అయ్యారనుకోండి. ఈ రోజు వాళ్ళంతా ముహూర్తాలు చూసుకొని వెళ్తున్నారు సార్, అందుకంటే ఏం లేదు కిషోర్ గారు. వెళ్తున్న వాళ్ళంతా ముహూర్తాలు చూసుకొని వెళ్తున్నారు. ఏదేమన్నా ఉండనివ్వండి, నేను అనేది ఏంటంటే ఒకటేసారి 2/3 వెళ్ళి జాయిన్ అయితే మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధమైన, న్యాయబద్ధమైన మర్జర్ అవుతుంది. రైట్ డిబేట్ దయాకర్ గారు. సరే, ఇక్కడ ఒక చర్చ. ఇప్పుడు బీజేపీ శ్రీనివాస్ గారు ఒక్క పాయింట్ టైం అయిపోయింది, క్విక్ గా చెప్పండి సార్. 1 సెంటెన్స్ క్విక్ గానే చెప్తాను, జస్ట్ ఒక 30 సెకండ్స్. ఇంకొక విషయం అండి, మనము ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నాం, పార్టీ నుంచి ఇంకో పార్టీకి అనేది. కానీ అదే నైతికత పార్టీల పరంగా కూడా పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రాష్ట్రంలోనేమో ఇగో మేము పోరాడతాము 2 పార్టీలు, వీళ్ళు మళ్ళీ మీరు చర్చ ఎక్కడికో తీసుకెళ్తున్నారు. నాగండి ఒక్క నిమిషం, ఇది ఒకటే పాయింట్. నైతికత అనేది మొత్తం పొలిటికల్ సిస్టమ్ లో ఉండాలి. మీరు ఇంతకుముందు రిఫార్మ్స్ గురించి మాట్లాడారు కాబట్టి, ఒక రాష్ట్రంలోనేమో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి పోరాడతాము అని అంటారు. అదే రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికలు వచ్చేసరికి, కేంద్ర ఎన్నికల్లో అయితే మేము ఇద్దరం కలుస్తాము, రాష్ట్ర ఎన్నికల్లో అయితే ఇంకొకరు విలను చాలా చోట్ల పొత్తులున్న దగ్గర అన్ని చోట్ల అలాగే ఉంటాయి సార్. రాష్ట్రాల్లో ప్రజలని మభ్యపెట్టడము, మోసపూరితమైనటువంటి ఇది ఉంటుంది చూసారా, వారు మంచివారు అని కొంతసేపటి వరకు ఏమో సార్, ఎజెండా వేరు, జాతీయ స్థాయిలో కోరుకుంటున్న ఇది వేరు, రాష్ట్రాలు నైతికతను కూడా అట్లీస్ట్ 5 ఏళ్లకు ఒకసారి మార్చుకోవాలి. కానీ 6 నెలలకు ఒకసారి ఎలక్షన్లు మారుతున్నా అందరికీ వర్తిస్తాయి సార్, ఇక్కడ రూల్స్ అన్ని అందరికీ వర్తిస్తాయి. మళ్ళీ వస్తాను సార్, తెల్లారి కాంగ్రెస్ వెళ్తారు. ఇట్లాంటి అనైతికతను కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. దయాకర్ గారు, ఇక్కడ కాంగ్రెస్ సరే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కొత్తగా చాలా బలంగా కొన్ని అంశాలు చెప్తున్నారు, వాటికి స్టిక్ అవుతా ఉన్న కాన్ఫిడెన్స్ కొంతమేరకు ఇచ్చారు కాబట్టి మొన్న మీరు పికప్ అయ్యారు జాతీయ స్థాయిలో. ఇప్పుడు ఇలాంటిది ఇది ఇన్ఎవిటబుల్ మనకు కనపడుతుంది. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడ మాట్లాడి పరిస్థితి ఇట్లా లేదు, మేము చేర్చుకోపోతే కష్టం ఉన్నది, ఒప్పించుకొని చేర్చుకున్నాను బహిరంగంగా మీరు చెప్తా ఉన్నారు. దీనికి పరిష్కారం ఎక్కడుంది? రేపు పొద్దున మళ్ళీ మీరు ఇంకొక రాష్ట్రంలో జరిగితే అక్కడ మీరు చేర్చుకోలేదు అనే పరిస్థితి. ఏదైనా ముఖ్యమంత్రికి ప్రత్యక్ష ఎన్నిక కొన్నిటి ప్రమోట్ చేస్తున్నారు మీరు. ఇలాంటి ఆలోచన చేయకపోతే ఎమ్మెల్యేల మీద ఆధారపడే ప్రభుత్వాలు, ఆ ఎమ్మెల్యేలు 100 కోట్లు ఖర్చు పెట్టి వస్తున్న వాళ్ళు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మన పరిస్థితి ఏంటంటే అది అంతా అందరికి తెలిసిన విషయమే. దీనికి పరిష్కారం ఏమన్నా ఆలోచిస్తున్నారు, రాజ్యాంగబద్ధ పరిష్కారం? ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎట్లా తప్పుదో పట్టించాలని బీజేపీ చేసే ప్రక్రియనే ఇదంతా. ఇప్పుడు ఈడ బీఆర్ఎస్ ఉండొచ్చు, ఇంకొక బీజేపీ ఉండొచ్చు, ఇంకో దగ్గర ఎల్ఐ ఉండొచ్చు, మల్లయ్య ఉండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? ఇప్పుడు 3 మీరు చెప్పండి. ఇక 3 రాష్ట్రాల్లో కూడా పోగొట్టుకోమా? మిమ్మల్ని పోగొట్టుకోవట్లేదు సార్, పరిష్కారం ఏంటంటున్నా వినండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను. వాళ్ళు 10 రాష్ట్రాల్లో పోగొట్టి కూడా అరే అసలు కాంగ్రెస్ నిలబడదండి, కాంగ్రెస్ ఏడ నిలబడుతుందండి అని కొన్ని రకాలు తీస్తారు. కూలగొట్టింది ఏందో మనం చెప్తాము. మనోడు బ్రేక్ కంటే ముందు, బ్రేక్ కంటే తర్వాత ఎంతసేపు ఎక్కువ మాట్లాడిన దాంట్లో మీరేం చేసిందనేది చర్చ ఉంటది కదా. ఓకే, అర్థమైందా మీకు? ఇప్పుడు 3 రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక అనేది వాళ్ళకి సమస్య. హిమాచల్ ప్రదేశ్ ఆల్మోస్ట్ ఆల్ పొక్క పెట్టిండాడ ఎంపీ ఎలక్షన్ ఇచ్చినప్పుడు పెట్టేసి. మొన్న వీళ్ళు రాజ్యాంగము మేము చాలా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని ఇప్పుడు దేశ ప్రజలకు జరిగిన ఎన్నికలు కాబట్టి దేశంలో వాళ్ళను మినిమైజ్ చేసింది బీజేపీ. ఎక్కడో ఉన్న కాంగ్రెస్ ని తీసుకొచ్చి ప్రతిపక్ష నాయకుడిని చేసింది. ఎందుకు? ఇది ప్రజలు చేసుకున్నది వెసులుబాటు, పార్టీలు కాదు.
ఇప్పుడు కనీసం ఇంత మాత్రం రాష్ట్రాలలో ప్రభుత్వాలు లేకపోతే ఏ విధంగా బతకనిస్తారు సార్ వీళ్ళు? కాంగ్రెస్ అసలు ముక్త భారత్. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది దాని వాళ్ళ మూమెంట్. ఓకే, అసలు నేనేమంటున్నా అంటే ఏ మూమెంట్ లో లేని వాళ్ళు వచ్చేసిండ్రు, మేమే దేశభక్తులం అంటుండ్రు, మేమే రాజ్యాంగాన్ని కాపాడుతాం అంటుండ్రు. అసలు కూల్చేది వీళ్ళే, అనేది వీళ్ళే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అంటారు. వెనకటికి ఏదో శాస్త్రం ఉంది, మోదీ శాస్త్రం, కానీ ఇది కాదు. రాజకీయ నైతికత అనేది ప్రశ్నార్థకంలో పడింది. ఇది ఈ దేశం యొక్క సమస్య. ఇప్పుడు అన్నిటికంటే సమస్య రాజనీతి కరెక్ట్ గా లేకపోతే ప్రజానీతి కూడా ఉండదు. ఇవన్నీ కరెక్టే, కానీ మీరు చెప్పిన దానికి బాగుంటది కదా. నా పాయింట్కి రండి. ఇప్పుడు మీరు సరే బీజేపీ చర్చ ఇక్కడ పెద్ద ఏమన్నా మీరు కూడా అండర్స్టాండింగ్ అయిపోయింది. ఢిల్లీలో కేటీఆర్ గారికి బీజేపీ అగ్రనాయకులుగా నమ్ముతున్నారు. ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇందాక వీరయ్య గారు కూడా అదే కోట్ చేశారు. అలా ఏమంటున్నా అంటే బొంగట్లో అన్నం తినుకుంటా ఎంట్రికలు రావద్దు అనొద్దు. ఓకే ఓకే, నువ్వు తినేదే గొంగట్లే. కాబట్టి దీని నుంచి నువ్వు నేటి బీరకాయల నెయ్యి ఎట్టుండదో రాజకీయాల్లో నీతి ఎట్లా ఉన్నదని పోయింది ఇప్పుడు. కాబట్టి ఈ చర్చ కొంచెం ఏది అటు ఇటుగా ఉంటోళ్లతో పెడితే మీకు మంచి సమాధానాలు వస్తాయి. మాలాంటి వాళ్ళతో పెడితే ఏమైంది, నేనే నా పార్టీని విమర్శించాల్సిన స్థితి వస్తే నేను చేస్తున్నది తప్పని నేనే ఒప్పుకున్నట్టు కదా. ఎవరు చెప్తారు? కాదు, క్రెడిబిలిటీ దయాకర్ గారి క్రెడిబిలిటీ లేదా రవికుమార్ గారి క్రెడిబిలిటీ అక్కడే కదా సార్ బయటపడేది. మా పార్టీ చేస్తుంది. నేను ఏమంటున్నప్పుడు వీరయ్య గారు ఎటైనా వారు న్యూట్రల్ గా ఉండి మాట్లాడొచ్చు, వారికి ఆ స్వేచ్ఛ కూడా ఉంది. వారు పత్రికకు సంబంధించిన సంపాదకులు కాబట్టి వారికి ఆ స్వేచ్ఛ ఉంది. రవి గారైనా కిషోర్ గారైనా ఎన్ని సగనొప్పులు చెప్పినా కూడా మళ్ళా భుజాల మీద బేతాళుడు వేసుకొచ్చినట్టు చేసుకోవాల్సింది. కాబట్టి ఈ పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం అంటున్న పరిస్థితి. ఈ అంశాలను మనం చర్చించకుండా ప్రజల్లో ఇప్పుడు ఏముంది అందరికంటే ఎక్కువ గీళ్ళు కూడా గదే కేసు అని ఇప్పుడు మమ్మల్ని అన్నట్టే, మా పార్టీని అన్నట్టే మమ్మల్ని అంటారు, అందరిని అంటారు. కాబట్టి భారత ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఉన్న పరిస్థితిని కొనసాగుకుంటూ ఉండాలంటే డెఫినెట్ గా ఒక సంస్కరణ దిశగా పోవాలి. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అవుతుంది. ముఖ్యమంత్రిని ఆ విధంగా ప్రజలు ఎన్నుకోవాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఈయన ప్రెసిడెంట్ గా మీరు వేయండి అంటే ఒక 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు వస్తారు, వాళ్ళకు ఓట్లు వేసిన తర్వాత వాళ్ళకి పడదు, వాళ్ళకి వీళ్ళకి పడదు. ఏమి అసలు ముఖ్యమంత్రి అనేది పీఠమే ఎందుకు అంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న వాళ్ళతోనే ఎన్నుకోవాలనే కదా ఇండియన్ డెమోక్రసీ. కాబట్టి అది కొంచెం డోల్ డ్రమ్స్ లో పడుతుంది. ఏదున్నా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి, రాజకీయ విలువలు నైతికత పెంచుకోవాల్సిన సందర్భం అయితే వచ్చింది. సో మొత్తానికి ఎవరికో ఆన్సర్ వేరే ఆఖరిగా దీని మీద అంటే వామపక్షాలు గతంలో కొంత కసరత్తు చేసినాయి, కొన్ని ఆలోచనలు వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డెమోక్రసీ ఎలా నడుస్తున్నాయి, ఈ దీనిలో ఏమైనా ఇబ్బంది ఉందా? ఇలాంటిది కనీసం మనం రాష్ట్రాల స్థాయిలో జాతీయ స్థాయిలో పెద్దగా ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి మనం చూడలేదు సార్. రాష్ట్రాల్లోనే చాలా ఎక్కువగా ఉంది ఇది ఈ కొనుగోళ్లు, అమ్మకాలు, లేదంటే మర్జర్లు, రకరకాల రూపాల్లో. దీనికి ఏదైనా ఒక ప్రయత్నం ఇలాంటి ఆలోచన చేయొచ్చా వీరయ్య గారు? ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ 2 దేశాల ప్రజాస్వామ్యం ఒకే పద్ధతిలో లేదండి. ఏ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం హక్కులు, ఏ దేశంలో ఉన్న రాజ్యాంగ యంత్రం ఆ దేశంలో చారిత్రకంగా ఎవాల్వ్ అవుతూ వచ్చినాయి. ఓకే, ఉన్న దాంట్లో ఉన్న ప్రజాస్వామ్య ప్రక్రియల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ ఉన్నతమైంది అని ఇప్పటిదాకా అందరు అంగీకరిస్తున్నారు. ఇక్కడి నుంచి మనం అధ్యక్ష తరహా పాలనకు పోవడం అంటే వెనకకు పోవడం, ముందుకు పోవడం కాదు. అందుకని అది చాలా నష్టదాయకం, ప్రజలకు నష్టదాయకం. దేశానికి కాదు సార్, రాష్ట్రానికి నేను అంటున్నది. ముందు రాష్ట్రానికి రావడం అంటే నెక్స్ట్ స్టెప్ దేశానికేనే. అందుకని ఎప్పుడు కూడా ఒక వ్యక్తి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టకూడదు, ఒక వ్యక్తి చేతుల్లో దేశాన్ని పెట్టకూడదు. అయితే ఇప్పుడు సహజంగానే ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, లేవని అది అందరం అంగీకరించేదే. వాటి నుంచి ఇంకా ఇంప్రూవ్ ఎట్లా చేసుకుందామనే ఆలోచన ఉండాలి తప్ప వెనకకు పోదామనే ఆలోచన తిరోగమన విధానం. ఇది మొత్తం. రెండోది పార్టీ ఫిరాయింపు. రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్నప్పుడు మొదటి స్టెప్ వేశారు, అది అందరూ ఆహ్వానించారు. కానీ ఆ తర్వాత అర్థమైంది ఏమిటి, ఒంటరిగా మారొద్దు, సమూహంగా అనేటువంటి లైసెన్స్ ఇచ్చినట్టు అనేది. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత మరొక మార్పు చేశారు, 2/3 చేశారు. కిషోర్ గారు రాజీవ్ గాంధీ దగ్గర ఆగారు. వాజ్పేయి వచ్చిన తర్వాత మరొక మార్పు చేశారు. ఆయన ఏం చెప్పారు, శాసనసభలో లేదా పార్లమెంట్ లో చట్టసభలో
సమూహం మారడం కాదు. పార్టీలో చీలిక అంటే చట్టసభల వెలుపల ఒరిజినల్ పార్టీలో కూడా చీలిక రావాలి అని సవరణ తెచ్చారు. ఇప్పుడు ఆ తర్వాత దాన్ని కూడా దాంట్లో ఉన్న లొసుగులు కూడా వాడుకుంటూ ఇప్పుడు పార్టీలో విలీనం అనేటువంటిది ముందుకు తెచ్చారు. విలీనం అని అంతకుముందు పార్టీ చీలిక అనేవాళ్ళు, ఇప్పుడు 3/4 వచ్చేస్తే విలీనం అనేటువంటి ప్రక్రియను ముందుకు తెచ్చారు. రెండోది ఏం చేస్తున్నారు ఇప్పుడు కేంద్రంలో మోడీ సర్కార్ చేస్తున్నటువంటి పని అది. అసలు శాసనసభ్యుల్లో పార్లమెంటు సభ్యుల్లో వాళ్ళను రాజీనామా చేసి రావాలని చెప్తూనే అసలు అధికారాన్ని చేతుల్లో పెట్టుకొని వాళ్ళందరితో ఒక్కొక్కరితో నెగోషియేట్ చేసి తెర వెనుక భాగవతం నడిపి పదవులను, డబ్బులను, కాంట్రాక్ట్లను ఆశ చూపించి వాళ్లను పార్టీ నుంచి బయటకు వచ్చేటట్టు చేసి అవసరమైతే ముంబైలో ఒక హోటల్లో పెట్టి కాపాడతారు, లేకపోతే గుజరాత్ లో హోటల్లో పెట్టి కాపాడతారు, లేకపోతే అస్సాంలో తీసుకెళ్లి ఒక హోటల్లో పెట్టి హోటల్లో రిసార్ట్లు ఉంటాయి, అందరూ చేస్తున్నారు. ఇవన్నీ ప్రజాస్వామ్య ప్రక్రియన. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూని చేయడం అంటే ఇంతకంటే ఏముంటుంది? అందుకని ఒక మార్పు చేస్తే రెండో దారి వెతుక్కుంటున్నారు, రెండో మార్పు చేస్తే మూడో దారి వెతుక్కుంటున్నారు. అది దేశంలో జరుగుతున్నది. నేననేది ఏంటంటే అల్టిమేట్ గా వీటిల్లో కూడా ఇంకేమైనా సవరణలు చేయొచ్చా? చర్చ పార్లమెంట్ లో జరగాలి, శాసనసభ జరగాలి, పార్టీలో జరగాలి. కానీ ప్రజలు చైతన్యవంతులయ్యి వీళ్ళని నిలదీయడం తప్ప ఇంకొక మార్గం, బెస్ట్ మార్గం, ఇంతకంటే బెస్ట్ మార్గం లేదనేది నాకు. రైట్. మొత్తంగా టైం అయిపోయింది సార్, మన్నించాలి. దీని మీద ఈ చర్చ ఎమ్మెల్యేలు పార్టీలు మారిన ప్రతి సందర్భంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే పరిష్కారాలు ఏం కనపట్లేదు. స్పీకర్ వ్యవస్థ, స్పీకర్ల విచక్షణాధికారాల మీద ఆధారపడి ఉంటాం. పార్టీ ఫిరాయింపుల్ని విడిగా చూడకుండా మొత్తం సమూహంగా మారినట్టు చీలిగా గుర్తిస్తున్నంత కాలం పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా? ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవించటమా? దీనికి పరిష్కారం ప్రజలు తిరగబట్టమా, ప్రజలు ప్రశ్నించడం అన్నది కాలమే తేల్చాలి. చర్చలో పాల్గొన్న రవికుమార్ గారికి, దయాకర్ గారికి, అలాగే కిషోర్ గారికి, వీరయ్య గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం, సెలవు.